ఉపయోగించుకోవచ్చు, కానీ వాటిని పేరుకు ముందు కానీ తర్వాత కానీ ఉపయోగించుకోవడానికి లేదు అని చెప్పడం జరిగింది. భారతదేశంలో ఈ అవార్డ్స్ అనేటువంటివి ఫస్ట్ అంటే అన్నిటికంటే కూడా అత్యున్నతమైనటువంటి అవార్డు లాగా భారతరత్నని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఇది ఫస్ట్ అవార్డు, సెకండ్ అవార్డు, థర్డ్ అవార్డు, ఫోర్త్ అవార్డు. అంటే ప్రయారిటీ బేస్లో చూసుకుంటే ప్రయారిటీ బేస్లో ఫస్ట్ ప్రయారిటీ భారతరత్న, సెకండ్ ప్రయారిటీ పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. నాలుగవ అత్యున్నతమైన అవార్డు అంటే ఏం చెప్పాలి? పద్మశ్రీ అనేటువంటిది. అలా అంటే దానికి ఉన్నటువంటి ప్రయారిటీ బేస్ చేసుకుని ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లాగా చెప్తాం. మరి ఇనీషియల్గా ఈ అవార్డ్స్ ఇవ్వడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందని చెప్పాను? 1954లో ఎంతమందికి ఇచ్చారు? 3 ఇచ్చారు. ఎవరెవరు వాళ్ళు? చక్రవర్తుల రాజగోపాలాచారి, సర్ సివి రామన్, వెంకట్రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి ఈ అవార్డ్స్ అనేటువంటివి ఎప్పుడు ఆగిపోయాయని చెప్పాను? 1977లో. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1980లో. 1980లో మళ్ళీ ఎవరితోటి స్టార్ట్ చేశారు అంటే మదర్ తెరిసా తోటి స్టార్ట్ చేశారు. మదర్ తెరిసా అంటే అవార్డ్స్ అనేటువంటివి ఆగిపోయిన తర్వాత 1980వ సంవత్సరంలో మళ్ళీ ఎవరితో స్టార్ట్ చేశారు అంటే మదర్ తెరిసా. ఆమె 1979లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1979లో నోబెల్ ప్రైజ్ వచ్చిన తర్వాత 1980వ సంవత్సరంలో ఆవిడకి ఏ ప్రైజ్ ఇచ్చారు అంటే భారతరత్న అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది 1980వ సంవత్సరంలో. అంటే ఈ అవార్డులు ఇవ్వడం మళ్ళీ రీస్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారు అంటే ఎవరికి ఇచ్చారు? మదర్ తెరిసాకి. ఈ అవార్డ్స్ అనేటువంటివి ఇండియన్స్కే కాదు, ఒక్కోసారి ఫారిన్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా, ఫారిన్ కంట్రీస్ వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా భారతరత్న అవార్డు అనేటువంటిది పొందినటువంటి ఫస్ట్ పర్సన్ 1987వ సంవత్సరంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తికి 1987వ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తి. 1987వ సంవత్సరంలో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి, ఇతను యాక్చువల్గా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఎప్పుడు? స్వతంత్రం వచ్చేంత వరకు. స్వతంత్రం వచ్చిన తర్వాత డివైడ్ అయింది. డివైడ్ అయినప్పుడు ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిలాగా కన్వర్ట్ అయ్యారు. అంటే కన్వర్ట్ అవ్వడం అంటే దేశ విభజన జరిగిన తర్వాత ఆయన ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిలాగా చెప్తాం. ఈయననే ఏమని పిలుస్తారు అంటే బోర్డర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని పిలుస్తాం. బోర్డర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని పిలుస్తాం. ఈయన యొక్క శాంతి దళానికి, పీస్ ఆర్మీ అనేటువంటి దానికి ఏమని పేరు అంటే రెడ్ షర్ట్స్ అని పేరు. ఈయన యొక్క శాంతి దళానికి, పీస్ ఆర్మీకి ఏమని పేరు అంటే రెడ్ షర్ట్స్ అనేటువంటిది పేరు. ఇప్పుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఫిట్ ఇండియా ఉద్యమ కాలంలో బాగా ప్రచారంలోకి వచ్చినటువంటి వ్యక్తి. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఒక శాంతి దళాన్ని ఏర్పాటు చేశాడు స్వతంత్ర ఉద్యమాలు చేయడం కోసం. ఈయన స్టార్ట్ చేసినటువంటి ఆ ఆర్గనైజేషన్ పేరు ఖుదామత్ గాడ్స్ అనేటువంటి పేరు. ఏం పేరండి? ఖుదామత్ గాడ్స్. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఖుదామత్ గాడ్స్ అనేటువంటి పేరు. ఖుదామత్ గాడ్స్ అంటే దేవుడి సైన్యం. ఖుదామత్ గాడ్స్ అంటే దేవుడి సైన్యం. ఆ ఖుదామత్ గాడ్స్ ని ఏమని పిలిచాం? రెడ్ షర్ట్స్. ఆ సైన్యాన్ని ఏమని పిలుస్తాం? రెడ్ షర్ట్స్. రెడ్ షర్ట్స్ అని ఎందుకు పిలిచాం? వాళ్ళ యొక్క యూనిఫామ్ రెడ్ షర్ట్ కాబట్టి
వాళ్ళ యొక్క యూనిఫామ్, వాళ్ళు వేసే డ్రెస్ రెడ్ షర్ట్ కాబట్టి దాన్ని ఏమని పిలిచాం? రెడ్ షర్ట్స్ అని పిలవడం జరిగింది. మళ్ళీ చూడండి, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి వాయువ్య భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. వాయువ్య భారతదేశము అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది జరిగే సమయంలో వాయువ్య భారతదేశంలో ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా పెషావర్ను కేంద్రంగా చేసుకుని ఉద్యమాలు చేశాడు. ఎవరు అంటే ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. పెషావర్ను సెంటర్గా చేసుకుని ఆ పెషావర్ ప్రాంతం నుంచి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఇతను ఒక పీస్ ఆర్మీని, ఒక శాంతి దళాన్ని స్థాపించాడు. ఆ పీస్ ఆర్మీ పేరే ఖుదామత్ గార్డ్స్ అనేటువంటిది. వీళ్ళ యొక్క యూనిఫామ్ రెడ్ షర్ట్ కాబట్టి వీళ్ళని ఏమని పిలిచారు అంటే రెడ్ షర్ట్స్ అని పిలవడం జరిగింది. ఆయన ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి, ఇతను కూడా గాంధీ యొక్క ప్రిన్సిపల్స్ను ఫాలో అయినటువంటి వ్యక్తి. ఇతను నాన్ వైలెన్స్ అనేటువంటి దాన్ని ఫాలో అయినటువంటి వ్యక్తి కాబట్టి ఇతడిని బోర్డర్ గాంధీ, సరిహద్దు గాంధీ అని పిలవడం జరుగుతుంది. ఎవరిని అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఈయనకి భారతరత్న అవార్డు ఏ సంవత్సరం ఇచ్చారు అంటే 1987 సంవత్సరంలో ఇవ్వడం జరిగింది. 1987 మొట్టమొదటి ఫారినర్ హూ గాట్ భారతరత్న అవార్డు అంటే ఏం చెప్పాలి? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. 1990 సంవత్సరంలో నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 1990 సంవత్సరంలో నెల్సన్ మండేలా అనేటువంటి వ్యక్తికి కూడా భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. 1990 సంవత్సరంలో నెల్సన్ మండేలా అనేటువంటి సౌత్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తికి కూడా, దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి వ్యక్తికి కూడా ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈయన రాసినటువంటి ఫేమస్ బుక్ ఏంటి అంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. ఆయన రాసినటువంటి ఫేమస్ బుక్ అండి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. లాంగ్ వాక్ టు ఫ్రీడమ్, నెల్సన్ మండేలా బుక్ పేరండి లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ అనేటువంటి బుక్ను రాశాడు. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందినటువంటి, చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందినటువంటి ఫస్ట్ పర్సన్ లాల్ బహదూర్ శాస్త్రి. ఎప్పుడండి? 1966, 1966. ఆయన చనిపోయినటువంటి సంవత్సరంలోనే, చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు పొందినటువంటి ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి వ్యక్తి. చనిపోయిన తర్వాత భారతరత్న అవార్డు తీసుకున్నటువంటి ఫస్ట్ పర్సన్ లాల్ బహదూర్ శాస్త్రి 1966. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఉమెన్ ఇందిరా గాంధీ 1971. భారతరత్న అవార్డు పొందినటువంటి ఫస్ట్ ఉమెన్ ఎవరు అంటే, మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరా గాంధీ 1971. 1971 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందింది ఇందిరా గాంధీ అనేటువంటి ఆవిడ. ఓకేనా? భారతరత్న అవార్డు ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1954. చనిపోయిన తర్వాత అవార్డు పొందిన ఫస్ట్ పర్సన్ ఎవరు? లాల్ బహదూర్ శాస్త్రి అనేటువంటి వ్యక్తి. ఫస్ట్ అవార్డు పొందినటువంటి ఉమెన్ ఎవరు? ఇందిరా గాంధీ. ఈ అవార్డు పొందిన ఫస్ట్ ఫారినర్ ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అనేటువంటి వ్యక్తి. ఆయన యునైటెడ్ ఇండియాలో భారతదేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా, ఈ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా ఈయన ఉప్పు సత్యాగ్రహం అనేటువంటిది, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఆయన యొక్క ఆర్మీకి ఏమని పేరు? ఖుదామత్ గార్డ్స్. అది గుర్తుపెట్టుకోండి, ఖుదామత్ గార్డ్స్, దేవుడి సైన్యం. ఇక్కడ మనకు సంబంధించి రెడ్ షర్ట్స్ అనేటువంటి దానికి సంబంధించి మీకు ఇంకొక డౌట్ కూడా వస్తుంది.
రెడ్ షర్ట్స్ అనేటువంటి దాన్ని ఇటలీకి సంబంధించినటువంటి ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ రెడ్ షర్ట్స్ అనేటువంటిది ఇటలీకి సంబంధించినటువంటి గారిబాల్డి అనేటువంటి వ్యక్తి ఇటలీకి సంబంధించినటువంటి గారిబాల్డి అనేటువంటి వ్యక్తి ఈయన స్థాపించినటువంటి ఒక విప్లవ సంస్థ పేరు కూడా ఏ పేరండి? రెడ్ షర్ట్స్. మీకు జర్మనీ ఏకీకరణకు సంబంధించినటువంటి వ్యక్తి, జర్మనీని యునైటెడ్గా మార్చినటువంటి వ్యక్తి ఏమని చెప్పాను? బిస్మార్క్ అని చెప్పాను. అంతేనా చెప్పింది? జర్మనీ ఏకీకరణ చేసినటువంటి వ్యక్తి బిస్మార్క్ అయితే, ఇటలీని యునైటెడ్గా మార్చినటువంటి వాళ్ళు ఇటలీ అనేటువంటి దానిని యునైటెడ్గా మార్చినటువంటి వాళ్ళు, ఏకీకరణ చేసినటువంటి వాళ్ళు, అక్కడొక ముక్క అక్కడొక ముక్క అక్కడొక ముక్క ఉన్నదాన్ని ఒక గొప్ప దేశంలాగా మార్చినటువంటి వాళ్ళు, ఇటలీ యొక్క ఏకీకరణకు కారణమైనటువంటి వాళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. కౌంట్ కవూర్, జోసెఫ్ మాజ్నీ, గారిబాల్డి. కౌంట్ కవూర్, జోసెఫ్ మాజ్నీ, గారిబాల్డి అనేటువంటి వాళ్ళు. ఇటలీ ఏకీకరణకు కారణమైనటువంటి వాళ్ళు ఎంతమంది అండి? ముగ్గురు. ఎవరెవరు వాళ్ళు? కౌంట్ కవూర్, జోసెఫ్ మాజ్నీ, గారిబాల్డి. జోసెఫ్ మాజ్నీ, గారిబాల్డి. ఇటలీ ఏకీకరణకు కారణమైనటువంటి వాళ్ళు ముగ్గురు. కౌంట్ కవూర్, జోసెఫ్ మాజ్నీ, గారిబాల్డి అనేటువంటి వాళ్ళు ముగ్గురు ఇటలీ ఏకీకరణకు కారణమైనటువంటి వాళ్ళు. ఆ గారిబాల్డి అనేటువంటి వ్యక్తి ఒక విప్లవ సంస్థను స్థాపించాడు, ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ స్థాపించాడు. దాని పేరే రెడ్ షర్ట్స్. ఓకేనా? దాని పేరు కూడా రెడ్ షర్ట్స్. వాళ్ళ యొక్క యూనిఫామ్ రెడ్ షర్ట్ కాబట్టి వాళ్ళని రెడ్ షర్ట్స్ అని పిలిచేటువంటి వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 18 అనేటువంటిది ఏం చెప్తుంది? ఆర్టికల్ 18 అనేటువంటిది ఏం చెప్తుంది? బిరుదులు నిషేధించడమైనది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ 18లో ఉండేటువంటి పాయింట్స్ ఒకసారి నేర్చుకుందాం. ఆర్టికల్ 18లో ఉండేటువంటి ఒక 3-4 పాయింట్స్ ఏమున్నాయి, దాంట్లో ఎటువంటి టైటిల్స్ అనేటువంటివి ఇవ్వకూడదు అనేటువంటిది, ఎవరెవరు టైటిల్స్ ఇవ్వకూడదు, ఒకవేళ టైటిల్స్ అనేటువంటివి తీసుకోవాలంటే ఎటువంటి కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి దాని గురించి ఒకసారి నేర్చుకుందాం. 18లో 1 అనేటువంటిది ఏం చెప్తుంది అనేటువంటిది నేర్చుకుందాం. 18లో 1 రాసుకుందాం. 18లో 1 ప్రభుత్వము ప్రజలకి ఎటువంటి బిరుదులు ఇవ్వకూడదు. అంటే వాళ్ళకు సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్కి సంబంధించినటువంటి పట్టాలు ఇవ్వచ్చు. పిహెచ్డి అంటే డాక్టరేట్లు, పిహెచ్డి పట్టాలు ఇటువంటివి ఇవ్వచ్చు. కానీ విద్యా సంబంధమైనటువంటి పట్టాలు, విద్యా సంబంధమైనటువంటి హోదాలు ఇవ్వచ్చు. కానీ ప్రజలకు వాళ్ళ మధ్య డివిజన్కు కారణమైనటువంటి, క్లాసిఫికేషన్కు కారణమైనటువంటి టైటిల్స్ ఇవ్వకూడదు. బిరుదులు నిషేధించడమైనది, అబాలిషన్ ఆఫ్, ప్రొహిబిషన్ ఆఫ్ టైటిల్స్ అనేటువంటిది చెప్తుంది ఈ ఆర్టికల్ 18లో 1 అనేటువంటిది. ప్రభుత్వం ఎటువంటి టైటిల్స్ ఇవ్వకూడదు ఎక్సెప్ట్ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ టైటిల్స్. అంటే విద్యా సంబంధమైనటువంటివి ఇవ్వవచ్చు. పిహెచ్డీలు, డాక్టరేట్లు లాంటివి ఇవ్వచ్చు అంటుంది ఈ ఆర్టికల్ 18లో 1 అనేటువంటిది. 18లో 2 అనేటువంటిది. ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారతీయులు ఎవరైనా కూడా విదేశాల నుంచి కూడా ఎటువంటి టైటిల్స్ అనేటువంటివి తీసుకోరాదు. అంటే భారతదేశంలోనే కాదు, భారతదేశంలోనే భారతీయులు ఇచ్చేటువంటి అవార్డ్సే కాదు, విదేశాల నుంచి, విదేశాలు ఫారిన్ కంట్రీస్ ఇచ్చేటువంటి టైటిల్స్ కూడా తీసుకోరాదు. ఫారిన్ కంట్రీస్ ఇచ్చేటువంటి టైటిల్స్ కూడా తీసుకోరాదు అంటుంది. ఎవరు అంటే ఆర్టికల్ 18లో 2 అనేటువంటిది. విదేశాల నుంచి అంటే విదేశస్తులు ఇచ్చేటువంటి టైటిల్స్ను కూడా తీసుకోరాదు అంటుంది. నెక్స్ట్ 18లో 3 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే 18లో 3 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే
భారతీయులు మరియు విదేశస్తులు అనేటువంటి వాళ్ళు, అంటే భారతదేశానికి వచ్చినటువంటి, ఒకసారి వినండి తర్వాత రాసుకుందాం. భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు మరియు భారతదేశానికి వచ్చినటువంటి ఫారినర్స్ ఎవరైనా కూడా ఒకవేళ విదేశాల నుంచి టైటిల్స్ తీసుకోవాలి అంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలి అంటే రాష్ట్రపతి యొక్క పర్మిషన్ తీసుకోవాలి. రాష్ట్రపతి యొక్క ఆమోదం లేకుండా భారతీయులే కాదు, భారతదేశానికి వచ్చినటువంటి విదేశస్తులు కూడా ఎటువంటి అవార్డ్స్ తీసుకోరాదు అంటుంది ఈ ఆర్టికల్ 18లో 3. అంటే ఈ టైటిల్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయాలి అంటే ఇండియన్సే కాదు, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఫారినర్స్ హూ కమ్స్ టు ఇండియా ఫర్ ది పర్పస్, ఏ పర్పస్ అయినా కావచ్చు, అది చదువుకోవడం కోసం వచ్చినా ఉద్యోగం కోసం వచ్చినా ఇటువంటి అంటే ఏదో ఒక పర్పస్కి భారతదేశానికి వస్తూ ఉంటారు ఫారినర్స్, వాళ్ళు కూడా అవార్డులు తీసుకోరాదు. అవార్డు తీసుకోవాలి అంటే ఎవరి యొక్క పర్మిషన్ తీసుకోవాలి? ప్రెసిడెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మళ్ళీ చెప్తాను చూడండి, 18లో 1 ఏం చెప్తుంది? ఫస్ట్ 4 అవార్డులు రాసుకోండి, 4 పాయింట్లు చెప్తాను, రాసుకోండి ఒక్కొక్క పాయింట్, తర్వాత దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. ఫస్ట్ 4 పాయింట్లు ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఏంటండి? విద్యా సంబంధమైనటువంటి బిరుదులు తప్ప, విద్యా సంబంధమైన అవార్డులు తప్ప మిగతా ఎటువంటి అవార్డులు కూడా, ఎటువంటి బిరుదులు కూడా ప్రభుత్వం ఇవ్వకూడదు అంటుంది ఈ ఆర్టికల్ 18లో 1. అంతవరకు క్లియరా? నెక్స్ట్ చూడండి, 18లో 2 అనేటువంటిది భారతీయులు అనేటువంటి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా, విదేశాల నుంచి కూడా అవార్డ్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయరాదు. భారతీయులు విదేశాల నుంచి కూడా ఎటువంటి అవార్డ్స్, ఎటువంటి టైటిల్స్ అనేటువంటివి, ఎటువంటి అవార్డ్స్ అనేటువంటివి తీసుకోరాదు అంటుంది 18లో 2 అనేటువంటిది. 18లో 3 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే భారతీయులే కాదు, భారతదేశానికి వివిధ కారణాల చేత, అది ఉద్యోగ కారణాలు కావచ్చు, విద్యా కారణాలు కావచ్చు, వివిధ కారణాల చేత వచ్చినటువంటి విదేశస్తులు వీళ్ళు ఏదైనా అవార్డు అనేటువంటిది యాక్సెప్ట్ చేయాలి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదంతో చేయాలి. వితౌట్ యాక్సెప్టెన్సీ ఆఫ్ ప్రెసిడెంట్, వాళ్ళు ఇండియన్స్ కావచ్చు, ఫారినర్స్ కావచ్చు, విదేశాల నుంచి అవార్డ్స్ తీసుకోవద్దు అంటుంది ఈ ఆర్టికల్ 18లో 3. మళ్ళీ చెప్తాను చూడండి, భారతీయులు, భారతదేశానికి వచ్చినటువంటి విదేశస్తులు రాష్ట్రపతి యొక్క అనుమతి లేకుండా విదేశాల నుంచి ఎటువంటి అవార్డులు తీసుకోరాదు అంటుంది ఈ ఆర్టికల్ 18లో 3. ఓకేనా? భారతీయులు, భారతదేశానికి వచ్చినటువంటి విదేశస్తులు రాష్ట్రపతి యొక్క అనుమతి లేకుండా ఎటువంటి అవార్డులు తీసుకోరాదు, ఎటువంటి టైటిల్స్ తీసుకోరాదు అంటుంది 18లో 3 అనేటువంటిది. 18లో 4 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారతీయులు మరియు భారతదేశానికి వచ్చినటువంటి విదేశస్తులు టైటిల్సే కాదు, అవార్డులే కాదు, విదేశాల నుంచి ఎటువంటి సాలరీస్ అయినా, ఎటువంటి గిఫ్టులనైనా, అంటే సాలరీస్ కావచ్చు, లేకపోతే విరాళాలు కావచ్చు, లేకపోతే బహుమతులు కావచ్చు, ఇవన్నీ తీసుకోవాలి అంటే రాష్ట్రపతి యొక్క అనుమతితోటే తీసుకోవాలి అంటుంది ఈ ఆర్టికల్ 18లో 4. మళ్ళీ చెప్తాను చూడండి, 18లో 3 దేని గురించి చెప్పింది? టైటిల్స్ తీసుకోకూడదు ఫారిన్ కంట్రీస్ నుంచి. 18లో 4 టైటిల్సే కాదు, విదేశాల నుంచి సాలరీస్ తీసుకోకూడదు. అమాల్యుమెంట్స్ అంటారు. అమాల్యుమెంట్స్ అంటే ఏంటి? భత్యము. అమాల్యుమెంట్స్ అంటే ఏంటండి? భత్యము లేకపోతే విరాళాలు అనేటువంటివి. దానితో పాటు గిఫ్టులు కూడా తీసుకోరాదు. ఎవరి యొక్క అనుమతి లేకుండా? ప్రెసిడెంట్ యొక్క అనుమతి లేకుండా అని ఆర్టికల్ చెప్తుంది 18లో 4. అర్థమైందా లేదా? ఇక్కడ చూడండి, 18లో 1 ఏం చెప్పింది? ఇక్కడే వచ్చేయాలి. 18లో 1 ఏం చెప్పింది? టైటిల్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయరాదు, ప్రభుత్వం అసలు ఇవ్వరాదు టైటిల్స్ అనేటువంటిది. 18లో 2 ఏంటి? మన దేశమే కాదు,
ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా టైటిల్స్ తీసుకోరాదు అంటుంది. భారతీయులు ఎవరు కూడా తీసుకోరాదు అంటుంది 18లో 2. 18లో 3 అని చెప్తుంది. ఒకవేళ విదేశాల నుంచి ఏవైనా అవార్డులు తీసుకోవాలి అంటే భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎవరి యొక్క అనుమతి తీసుకోవాలి? రాష్ట్రపతి యొక్క. ఒకవేళ విదేశాల నుంచి ఎటువంటి జీతభత్యాలైనా కూడా బహుమతులైనా కూడా యాక్సెప్ట్ చేయాలంటే భారతీయులతో పాటు విదేశస్తులు కూడా రాష్ట్రపతి యొక్క అనుమతి తీసుకోవాలి అంటుంది ఈ ఆర్టికల్ 18లో 4. ఓకేనా? 18లో ఎన్ని ఉన్నాయి? సబ్ ఆర్టికల్స్ 4 ఉన్నాయి. అర్థమైందా లేదా? మీకు ఎగ్జామ్లో ఎప్పుడూ కూడా సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. టైటిల్స్ అనేటువంటి దగ్గర, బిరుదులు నిషేధించబడింది అనేటువంటి దగ్గర మీరు సబ్ ఆర్టికల్స్ అనేటువంటి దానికోసం అంత ప్రయారిటీ ఇవ్వద్దు. దాన్ని నేర్చుకోకపోయినా పర్లేదు. బిరుదులు నిషేధించడం అనేది అదొక్కటి నేర్చుకోండి. ఏ ఆర్టికల్ 18 అని దానికి సంబంధించినటువంటి కేసు ఉంది. బిరుదులకు సంబంధించి ఏ కేసు? అది బాలాజీ రాఘవన్ కేసు 1996 అనేటువంటిది. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడెప్పుడు అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. 1954లో. మళ్ళీ ఇవి ఎప్పుడు ఆపేశారు, మళ్ళీ ఎప్పుడు రీస్టార్ట్ చేశారు, ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. మిగతాదంతా కూడా అవార్డులకు సంబంధించి స్టాక్ జీకేలో నేర్చుకో. అంటే స్టాక్ జీకే ఉంటుంది చూడండి, ఆ జనరల్ నాలెడ్జ్ అనేటువంటి దానికి సంబంధించింది. మిగతాది పాలిటిక్ రిలేటెడ్ కాదు. ఇది దేనికి సంబంధించింది? ఆర్టికల్ 18. అంటే 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్ అయిపోయాయా లేదా? అయిపోయిందా? ఆర్టికల్ 14 దేనికి సంబంధించింది? సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటిది. అంటే రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించింది 14. 15 అనేటువంటిది అబాలిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్స్, వివక్షతలు నిషేధించడం అనేది. 16 అనేటువంటిది ప్రభుత్వ ఉద్యోగాలలో వివక్షతలు నిషేధించడం అనేది, గవర్నమెంట్ జాబ్కు సంబంధించింది 16. 17 అనేటువంటిది అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అస్పృశ్యత నివారించడం అనేది, నిషేధించడం అనేది. ఆర్టికల్ 18 బిరుదులు నిషేధించడం అనేది. అంటే ఒక ఫండమెంటల్ రైట్ అయిపోయింది ఇప్పటి వరకు. ఏంటిది? సమానత్వపు హక్కు అనేటువంటిది. నెక్స్ట్ రెండవ ఫండమెంటల్ రైట్ పెట్టుకుందాం. రెండవ ఫండమెంటల్ రైట్ ఏంటంటే అది రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛా హక్కు. రైట్ టు ఫ్రీడమ్